Welcome to the math class. Today I'm discussing about the theorem. Show that every Cauchy sequence is convergent. Every Cauchy sequence is convergent. మనకి Cauchy sequence definition తెలుసు, కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ తెలుసు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే మీరు ఏ Cauchy సీక్వెన్స్ తీసుకున్నా దట్ ఈస్ కన్వర్జెంట్ అని చెప్పాలి. ఇప్పుడు ఒక Cauchy సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వాలి అంటే ముందు ఒక రియల్ నెంబర్ కావాలి. ఒక రియల్ నెంబర్ దొరికితే అప్పుడు ఆ సీక్వెన్స్ ఆ రియల్ నెంబర్కి కన్వర్జెంట్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ఒక రియల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రియల్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఫస్ట్ స్టెప్ 1. సరే చూడండి, లెట్ సీక్వెన్స్ ఏఎన్ ఒక Cauchy సీక్వెన్స్ తీసుకుంటున్నాను. ఏఎన్ అనే ఒక Cauchy సీక్వెన్స్ తీసుకున్న పేరు దానికి. నౌ టు షో దట్ సీక్వెన్స్ ఏఎన్ ఈస్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ అని చెప్పాలి ఆ సీక్వెన్స్ ని. సో కన్వర్జెంట్ చెప్పాలి అంటే ఒక ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కావాలి. అలాగే Cauchy సీక్వెన్స్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి అందులో ఎప్సిలాన్ ఆల్రెడీ ఉంది. వాట్ అబౌట్ ఎప్సిలాన్? ఎప్సిలాన్ ఇస్ అ స్మాల్ మైన్యూట్ వాల్యూ. చిన్న మైన్యూట్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఎప్సిలాన్ అనేది యూస్ చేస్తాము. అలాగే దట్ వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 1. ఓకేనా? మనకు ఆల్రెడీ ఒక థియరం తెలుసు. లాస్ట్ క్లాస్ లో ఏం చూసాము? వీ నో దట్ ఎవ్రీ Cauchy సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఎవ్రీ Cauchy సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ కాబట్టి ఇక్కడ Cauchy సీక్వెన్స్ కి ఏం పేరు పెట్టుకున్నాం మనము? ఏఎన్ అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి దేర్ ఫోర్ సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ ఆల్సో బౌండెడ్. ఓకేనా? సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ బౌండెడ్. ఇప్పుడు దేర్ ఫోర్ నిన్న క్లాస్లో లాస్ట్ క్లాస్లో బై బోల్జనోస్-వెస్టాస్ థియరమ్ ఆఫ్ సీక్వెన్సెస్ ప్రకారము సీక్వెన్స్ ఏఎన్ హ్యాస్ ద లిమిట్ పాయింట్ ఆఫ్ ఎల్. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్. అంటే బోల్జనోస్-వెస్టాస్ థియరం ఏంటిదంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్, ఏ బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్నా దానికి ఒకే ఒక్క లిమిట్ పాయింట్ అనేది ఉంటుంది. కాబట్టి మన ఆల్రెడీ ఇక్కడ ఏముంది? సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. మనం తీసుకున్న సీక్వెన్స్ బౌండెడ్ అయ్యింది కాబట్టి ఈ బౌండెడ్ సీక్వెన్స్ కి ఒక లిమిట్ పాయింట్ అనేది ఉంటుంది. దాని పేరు ఎల్. సే ఎల్. సో నా టార్గెట్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యాను. అంటే ఏంటి? ఒక రియల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయగలిగాను. ఇప్పుడు నౌ టు షో దట్ దట్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జెస్ టు దట్ లిమిట్ పాయింట్. ఇప్పుడే మనకి ఏదైతే లిమిట్ పాయింట్ దొరికిందో ఆ లిమిట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ లిమిట్ పాయింట్కి కన్వర్జెంట్ అవ్వాలి. ఓకేనా? సిన్స్ ఎల్ ఈజ్ ద లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ ఏఎన్. ఎల్ అనేది మనం లిమిట్ పాయింట్ అనుకున్నాను కాబట్టి ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ కంటైన్స్ ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్ ఏఎన్. నేను ఒక లిమిట్ పాయింట్ అనుకుంటే నాకు చుట్టూ అంటే నాకు లోయర్ బౌండ్, నాకు అప్పర్ బౌండ్, అంటే నాకు రిలేటివ్స్ అనమాట. అంటే నాకన్నా చిన్నవాళ్ళు ఎవరు? ఎల్ మైనస్ ఎప్సిలాన్ లోయర్ బౌండ్. నేను ఎల్ అనేది రియల్ నెంబర్ అనుకుంటే నాకు అప్పర్ బౌండ్ ఎవరు? ఎల్ ప్లస్ ఎప్సిలాన్. వీళ్ళిద్దరు ఎవరు? నాకు నైబర్హుడ్. కాబట్టి ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ కంటైన్స్ ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్ ఏ. అంటే ఎల్ నుంచి ఎల్ మైనస్ ఎప్సిలాన్ కి నెంబర్ ఇన్ఫైనైట్లీ ఉంటాయి. అలాగే ఎల్ నుంచి ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కి కూడా ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్ ఏఎన్ ఉంటాయి. కాబట్టి ఇన్ పర్టికులర్ ఆ నైబర్హుడ్ రాస్తాను. ఎల్ అనేది ఒక రియల్ నెంబర్ కాబట్టి ఎల్కి నైబర్హుడ్ ఎవరు? ఎల్ మైనస్ ఎప్సిలాన్ బై 3. ఎందుకు రాశాను నేను తర్వాత చెప్తాను. కామా ఎల్ ప్లస్ ఎప్సిలాన్. దిస్ ఇస్ ద నైబర్హుడ్ ఆఫ్ ఎల్ కంటైన్స్ ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ ఆఫ్ సీక్వెన్స్ ఏఎన్. సో దట్ ఈస్ ఈక్వేషన్ 1. నౌ సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ ఏ Cauchy సీక్వెన్స్. ఆల్రెడీ మనకి Cauchy సీక్వెన్స్ అని వాడు ఇచ్చేసాడు కదా. సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ ఏ Cauchy సీక్వెన్స్ కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ Cauchy సీక్వెన్స్ దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు n such that mod an minus am less than epsilon for all n greater than or equals to m. This is the definition of Cauchy sequence. So that is equation 2. ఈక్వేషన్ 1 లో ఏముంది మనకి? దట్ నైబర్హుడ్ కంటైన్స్ ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్ ఏఎన్ అండ్ ఎం బిలాంగ్స్ టు ఎన్. కాబట్టి ఇప్పుడు ఆ నైబర్హుడ్ లో మెనీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి అని చెప్తున్నాం కదా.
సో ఎవరో ఒకళ్ళని తీసుకుందాం. ఆల్రెడీ మన దగ్గర ఎవరున్నారు? ఎం అనే ఒక టర్మ్ ఉంది. ఎం కన్నా పెద్ద టర్మ్ ఏదన్నా తీసుకుంటాను అంటే దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ పి గ్రేటర్ దాన్ ఎం సచ్ దట్ ఏపీ మోడ్ ఏపీ మైనస్ ఎల్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3. ఈ ఎప్సిలాన్ బై 3 ఎందుకు పెడుతున్నానో నేను చివరిలో నేను డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ పెడితే సరిపోతుంది, కానీ బై 3 ఎందుకు పెడతానో నేను చెప్తాను. ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం, సో దట్ ఈస్ ఈక్వేషన్ 3. నౌ ఫర్ ఎన్ పి గ్రేటర్ దాన్ ఎం అంటే పి అనే ఒక టర్మ్ ఎం కన్నా పెద్ద తీసుకున్నాను కాబట్టి బై 2. సెకండ్ కండిషన్లో ఏముందో చూడండి. ఎన్ గ్రేటర్ దాన్ ఎం అయినప్పుడు ఏఎన్ మోడ్ ఏఎన్ మైనస్ ఏఎం లెస్ దాన్ ఎప్సిలాన్ తీసుకున్నాను కదా. అలాగే ఈక్వేషన్ 2 ఎలాగైతే రాసామో ఫర్ పి గ్రేటర్ దాన్ ఎం కి మాడ్యులస్ ఆఫ్ ఏపీ మైనస్ ఏఎం ఇస్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3. ఇక్కడ కూడా ఎప్సిలాన్ బై 3 రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వేషన్ 4. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? కన్వర్జెంట్ అని చెప్పాలి. కన్వర్జెన్స్ డెఫినేషన్ ప్రకారం ఏంటిది? కన్వర్జెంట్ డెఫినేషన్ ఏంటిది? లిమిట్ n tends to infinity, లిమిట్ n tends to infinity an is equal to l అంటే దట్ ఈస్ మోడ్ an మైనస్ l ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అని చెప్పాలి. కానీ m కన్నా నేను ఒక పెద్ద టర్మ్ ఏం తీసుకున్నాను? p తీసుకున్నాను కదా. కాబట్టి ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పీకి నేను ప్రూవ్ చేస్తున్నాను. ఎవరు పెద్దదైతే వాళ్ళకి నేను ప్రూవ్ చేస్తాను. ఎం కన్నా పెద్ద టర్మ్ పి తీసుకున్నాను కాబట్టి ఫర్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పి కన్సిడర్ మోడ్ ఏఎన్ మైనస్ ఎల్, మోడ్ ఏఎన్ మైనస్ ఎల్. ఇప్పుడు కన్వర్జెంట్ అని చెప్పాలి కాబట్టి ఏఎన్ మైనస్ ఎల్ అనే దాన్ని కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మోడ్ ఏఎన్ మైనస్ ఎల్ అనేది ఏం రావాలి? చివరికి లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఒక మైనస్ ఏఎం ప్లస్ ఏఎం మైనస్ ఏపీ ప్లస్ ఏపీ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మైనస్ ఎల్ దట్ ఈస్ ఈక్వల్ టు విడివిడిగా బ్రాకెట్స్ లో పెట్టచ్చు. మోడ్ ఏఎన్ మైనస్ ఏఎం, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఏపీ మైనస్ ఏఎం ప్లస్ ఏపీ మైనస్ ఎల్. mod a plus b is always less than or equals to mod a plus mod b. కాబట్టి less than or equals to mod a plus mod b plus mod c. ముగ్గురిని విడివిడిగా మోడ్స్ లో రాసుకున్నాను. దట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్. ఫ్రమ్ ఈక్వేషన్ 2 లో చూడండి ఒకసారి. mod an మైనస్ am అనేది ఏంటిది? లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3. కాబట్టి లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3 ప్లస్ 3లో చూడండి ఒకసారి. మోడ్ ఏపీ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3. కాబట్టి ఏపీ మైనస్ ఎల్ అనేది కూడా లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3. ఏపీ మైనస్ ఫ్రమ్ ఈక్వేషన్ 4 చూడండి. మోడ్ ఏపీ మైనస్ ఏఎం దిస్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3. మనకి 3 ఈక్వేషన్స్ లో లెస్ దాన్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎప్సిలాన్ అలా వచ్చినాయి కాబట్టి అందుకనే బై 3 వేసుకున్నాం. 3 ఈక్వేషన్స్ లో బై 3 3 అంటే ఏం రాశాను అక్కడ? 3 ఈక్వేషన్ లో 2 సార్లు ఏమో కాచి సీక్వెన్స్ డెఫినేషన్ రాశాను, ఒకసారి ఏమో కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ రాశా. ఆ 3 ఈక్వేషన్లు ఏంటివి? లెస్ దాన్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎప్సిలాన్ 3 సార్లు రాశాను కాబట్టి బై 3 రాసుకుంటా వచ్చాను అనమాట. అలా రాసుకోవడం వల్ల ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఎప్సిలాన్, ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ 3 ఎప్సిలాన్ బై 3. ఆ 3 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఎప్సిలాన్ నాకు లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి కాబట్టి నేను బై 3 పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లెస్ దాన్ 3 ఎప్సిలాన్ అవుతుంది. కానీ మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు, సార్ డెఫినేషన్ లో లెస్ దాన్ ఎప్సిలాన్ ఏముంది కదా, లెస్ దాన్ 3 ఎప్సిలాన్ ఏంటని అడుగుతారు. అందువల్ల ఆ 3 క్యాన్సిల్ అవ్వడం కోసం బై 3 పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు p, therefore sequence an is converges to l, therefore every Cauchy sequence is convergent. మీరు లెస్ దాన్ అలా ఉంచేసిన పర్వాలేదా? మోడ్ an మైనస్ లెస్ దాన్ 3 ఎప్సిలాన్ ఉంచేసిన పర్వాలేదంటే ఎప్సిలాన్ ఇస్ స్మాల్ మైన్యూట్ వాల్యూ. కాబట్టి మీరు స్మాల్ మైన్యూట్ వాల్యూ అంటే 3 ఎప్సిలాన్ అన్న స్మాల్ మైన్యూట్ వాల్యూ అంటే 4 ఎప్సిలాన్ అన్న స్మాల్ మైన్యూట్ వాల్యూనే. కాబట్టి నో ప్రాబ్లం, దాంతో ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. బట్ ఒక అంటే డెఫినేషన్ తీసుకురావాలి కాబట్టి లెస్ దాన్ ఎప్సిలాన్ అని చూపించడం కోసం బై 3 పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు p, therefore every Cauchy sequence is convergent, hence proved. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.